హలో హైదరాబాద్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఒక వీడియో ఏంటంటే, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీకున్న బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. అది షాద్ నగర్ అయినా సరే, యాదాద్రి అయినా సరే, సదాశివపేట అయినా సరే, ఎక్కడైనా సరే మీ బడ్జెట్లో వచ్చే సైట్లు ఏవైతే ఉన్నాయో కొంచెం మెయిన్ రోడ్కి దగ్గరలో ఉండేటట్టుగా చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. 100% మీ ఇన్కమ్ ఎక్కడికి వెళ్ళదు. మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఒక 5 years లోపలే 100 టైమ్స్ అనేది 100% పెరుగుతుంది. 100 టైమ్స్ పెరగాలంటే కొన్ని ప్రైమ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. మినిమం 10 టైమ్స్ మీ ఇన్వెస్ట్మెంట్ పెరగాలంటే కొన్ని లొకేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటి లొకేషన్స్ కోసం మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్స్ ఉంటే వాళ్ళని కాంటాక్ట్ చేయండి. మీకు కరెక్ట్గా గైడెన్స్ ఇస్తారు. ఏ లొకేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడ కంపెనీస్ వస్తున్నాయి, ఎక్కడ ఏ ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి, నేషనల్ హైవేవి ఏవి ఇంపార్టెంటు, విజయవాడ హైవే ఇంపార్టెంటా, ముంబై హైవే ఇంపార్టెంటా, బెంగళూరు హైవే ఇంపార్టెంటా అనేది ప్రతి ఒక్కటి మీ కన్సల్టెంట్తో డిస్కస్ చేసి మీరైతే మాత్రం పర్ఫెక్ట్గా ఉన్నటువంటి లేఅవుట్లో అన్ని అప్రూవల్స్ ఉన్నటువంటి లేఅవుట్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ ఈఎంఐలో కావచ్చు, తర్వాత చీటీ డబ్బులు అని చెప్పేసి, లేకపోతే ఆఫ్టర్ 1 year 2 years మీ అమౌంట్ని డబల్ చేస్తామని చెప్పేటువంటి వాటిలో అస్సలు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. సో హైదరాబాద్ ఈజ్ ఏ గ్రోయింగ్ సిటీ. దేశంలో ఏ సిటీ డెవలప్ అవడం లేదు, అంతగా హైదరాబాద్ సిటీ డెవలప్ అవుతూ ఉంది. రియల్ ఎస్టేట్లో ఇంకొక 5 yearsలో అసలు ఎవ్వరు కూడా మనం కొనలేని పరిస్థితుల్లో ప్రైజెస్ అయితే మాత్రం పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ బెంగళూరు హైవే పోలిస్తే అప్ టు జడ్చర్ల దాటేంత వరకు కూడా, అంటే నియర్లీ హైదరాబాద్కి ఒక 100 kilometers డిస్టెన్స్లో ఉన్నటువంటి కూడా ప్రైజెస్ చాలా ఉన్నాయి. సో ఒక మంచి లొకేషన్ చూసేసి మీరైతే మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.